హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం ఒక్కసారి ఎంత చల్లగా అయిపోయిందో. నిన్నటి వరకు వేడి వేడి అని అన్నాం కదా, ఎండలు ఎట్లనో ఉన్నాయి అన్నాం కదా. ఈరోజు అయితే చల్లగా ఉంది, లైట్గా చినుకులు కూడా పడ్డాయి. చాలా చాలా చల్లగా అనిపిస్తుంది, హాయిగా ఉంది. చేను వస్తుందా చేను వస్తుందా? మా పిల్లలతో అయితే రోజు సరదాగా గడిచిపోయిందండి. నిన్న ఈవినింగ్ టు టుడే మార్నింగ్ వరకు వ్లాగ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతనే టీవీ చూస్తావా లేకపోతే చూడవా? ఎగ్జామ్స్ అయిపోలేక చదువుకోవచ్చు కదా. మరి ఏంటి చదువుకున్నా? ఏం ఎగ్జామ్ చెప్పు? మండే హిందీనా? ట్యూస్డే కంప్యూటర్. ఆ రెండైతే ఎగ్జామ్స్ అయిపోతాయా? ప్రోగ్రెస్ చల్లగా వస్తుంది కదా, చల్లగా ఉంది కదా. మా పాప అయితే ఉగ్గు ఒక 2 months 7 months క్రాస్ అయ్యే వరకే తిన్నది ఫ్రెండ్స్. తర్వాత పెడితే ఉమ్మేసింది. సపరేట్ అన్నం కూడా వండితే తినట్లేదు. అంటే ఆలుగడ్డ క్యారెట్ అట్లా వేసి ఉడకబెట్టి వండితే అస్సలే తినట్లేదు. మా పెద్ద బాబు మా చిన్న బాబు అయితే మంచిగా తిన్నారు వాళ్ళకు సపరేట్ వండితే. మనం తినే అన్నమే మెత్తగా కలిపి పెడితే ఏ కూర అయినా తింటుంది. అందులో అయితే మా పాప నొప్పుకోవాల్సింది. ఇప్పటికీ మా పెద్ద బాబు కారం అస్సలే తినడండి. మీరు నమ్ముతారో నమ్మరో ఫ్రెండ్స్, మా రిషిబాబు అయితే నాన్ వెజ్ ఉంటేనే అన్నం తింటాడు, నాన్ వెజ్ లేకపోతే అసలు అన్నమే తినడు. పప్పు అంతే. చూడు అనరా, ఏ అనరామ్ ఇయ్యి ఒకసారి, ఇయ్య రాదు అనరామ్, ఇయ్యి ఒకసారి. నీకున్నాయి కదా. తీసుకున్నావా అనరామ్ది? అబ్బా అనరామ్ మాటలు బాగానే వస్తానే నీకు. నీకున్న బొమ్మలు వద్దా అని అది పట్టుకొని వచ్చి ఆడతానువా? ఉన్నాయేమో దాచిపెట్టుకోవాలి, పక్కలో బొమ్మలు అయితే ఆడాలి, అంతేనా? జ్వరం తగ్గిందా నీకు? తగ్గిందా? నిజంగానా? మన అమ్మమ్మల్ని పోదామా? వస్తావా నువ్వు? ఎటు పోదాం మనం? ఎటు పోదాం? ఎక్కడికి ఎక్కడికి నానా? ఏం పోస్తాను డాడీ? రిషి, ఓ రిషి, అబ్బా కంకర మోసుకొస్తానువా అనే? రిషి బాబు కంకర మోసుకొస్తానువా? సార్, రిషి సార్, లోడ్ ఎంత? ఓ రిషి అమ్మవా, నీకేనా? ఓ, అప్పుడు అన్నయ్య నిన్ను కొట్టిండు కదా, అనరామ్ కొట్టిండు కదా. కొట్టలేదా నిన్ను? నాతో మాట్లాడకు, కాసేపు మంచిగుంటా ఆగవా? వరిషి కాసేపు మంచిగుంటా ఆగవా? ఎందుకు? ఏమొక్కటి? అది పగల కొడితే కొత్తది కొనిమంటాడు అనరామ్, కొనిస్తావా నువ్వు? ఎక్కడివి కొనుక్కొస్తావు? మళ్ళీ జాతర పోతావా? మరి ఎట్లా కొనుక్కొస్తావు? ఎట్లా కొనుక్కొచ్చి ఇస్తావు? ఎట్లా? ఏం దాచిపెట్టినావు? అనరామ్ అడిగితే ఏమి ఇస్తావు మరి? ఒకటే ఇస్తావా? సరే. తగ్గిందా జ్వరం? తగ్గలే? కాళ్ళు వస్తున్నాయా? వస్తలేవా? చేతులు నొస్తున్నాయా? అన్నం తినపోతే అట్లనే నొప్పి వస్తాయి డాడీ. మిట్టులే
కాళ్ళు వస్తున్నాయా? చేతులు వస్తున్నాయా? వస్తలేవా? ఏంద్రా నీకు నిద్ర వస్తలే అని అన్నయ్య లేపుతానవా? డాడీని ఇడ్లీ తెమ్మానా? వద్దా? కొడతాను అన్నయ్యను. మిట్టు నువ్వు కూర్చో అన్నయ్య వేస్తా. నీకు చేతనైతేలే ఎందుకు నాన్న? వెళ్ళేమన్నా బ్రెడ్ తింటావా? మరి పాలు బ్రెడ్ తింటావా? ఎట్లా ఏం తినకపోతే ఎట్లా నాన్న? ఏం తినకపోతే అట్లే కాలు చేతులు ఇసుకొస్తాయి. తెమ్మానా? అయ్యో నేను మాట్లాడద్దా? ఎందుకు? ఏం డాడీ ఏం తినకపోతే జ్వరం ఎట్లా తగ్గుతుంది? ఎట్లా చేతన అవుతుంది నాన్న? ఒక్క బింగో తింటేనే అవుతుందా? ఓ ఏం తెమ్మనాదే? బింగో ఇంకోటా? పిల్ల పిల్ల ఏమన్నది? తల్లి కాళ్ళ కాళ్ళ కూర్చుంటావు నువ్వు. కాళ్ళ కాళ్ళ కూర్చుంటావు నన్ను. పాలు బ్రెడ్ అయితే తిని ఆడుకుంటున్నారు. పడుకోమంటే పడుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇక మా పాప అయితే పడుకొని లేచింది. వీళ్ళతో పాటు ఆడుతుంది. వాళ్ళు పడుకునేటోళ్ళని. రేపటి ఫంక్షన్కి అయితే ఈరోజు రేపటికి వాటర్ అయితే ఆర్డర్ వచ్చినాయంట. అంటే రేపు కూల్ క్యాన్లు, ఇప్పుడేమో రేపు వంటలు చేయడానికి నార్మల్ వాటర్ కావాలన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ వాటర్ పడుతున్నాను. చూడండి అక్కడ నుంచి ఇక్కడ పైప్ వేసి ఇందులో బట్టి తీసుకెళ్తారు. క్యాన్లు మొయ్యడం ఎందుకని ఇట్లా ట్యాంక్ తెచ్చుకున్నాం. ఇందులో తీసుకుపోయి ఎన్ని డ్రమ్ములు కావాలంటే అన్ని డ్రమ్ములు అక్కడ నింపేసి ఫంక్షన్ హాల్లో ఎన్ని డ్రమ్ములు కావాలంటే అన్ని డ్రమ్ములు నింపేసి వస్తాం ఫ్రెండ్స్. ఇవి నార్మల్ అంటే వంటలు వండుకోవడానికి ఇవి యూజ్ చేస్తారనమాట. రేపు కూల్ క్యాన్లు అయితే రేపు మార్నింగ్ ఇవన్నీ నింపి పెట్టాలి. మార్నింగ్ 10 లోపు ఇవన్నీ ఆర్డర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర ఫంక్షన్ హాలు. ఇవన్నీ 10 లోపు అక్కడ ఆర్డర్ ఇవ్వాలి అని అంటే మేము 5కి 4కి అట్లా లేవాలి. ఎందుకంటే గంటకి 20 క్యాన్లు మాత్రమే కూల్ క్యాన్లు నిండుతాయండి. సో మేము ఎంత త్వరగా లేస్తే అంత తొందరగా కంప్లీట్ అవుతాయి అన్నమాట. దట్టు మన బయట ఉన్న టెంపరేచర్ని బట్టే కూల్ ఎక్కువ వస్తుంది అన్నమాట. మార్నింగ్ లేచి పట్టుకుంటేనే కూల్ తొందరగా అయ్యి తొందరగా క్యాన్లు నిండుతాయి. మన బయట ఎండ ఎక్కువ అయింది అనుకో ఫ్రెండ్స్, ఆ ఎండకి టెంపరేచర్ ఎక్కువ అయ్యి కూలింగ్ తక్కువ వస్తుంది అన్నమాట. సో మార్నింగే పట్టుకోవడం బెటర్ అనేసి ఎప్పుడైనా ఆర్డర్ ఉంటే మధ్యాహ్నం 2కి అట్లా అయితేనేమో 10కి అట్లా పడతాం. లేకపోతే మార్నింగ్ 5కి 4కి లేచే పడతాం ఫ్రెండ్స్. మాకైతే ఇలాగే తెలుసండి. సో ఇలాగే పడతాం మేమైతే. ఇక్కడ ఉన్న క్యాన్లు అయితే మార్నింగ్ ఫంక్షన్ ఉంటే ఆర్డర్ ఇచ్చి వచ్చిండ్రండి. ఇప్పుడు ఇవి రేపటి కోసం మళ్ళీ ఇక్కడ పెట్టినాం బయటనే, మళ్ళీ లోపలికి బయటకి ఏం మోయాలని. ఇక ఇవైతే మా ఆయన అయితే అన్నీ నింపి పెట్టేసాడు. మార్నింగ్ 5 గంటలకు లేచి అన్నీ పట్టిండు. ఇప్పుడు తీసుకెళ్తాడు. ఫిష్ అయితే తీసుకొచ్చిండు. వాటిని వండాలి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.